పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడలాగున, ఆ మాటలు మనకు అర్థమవులాగున పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి మంచి హృదయాన్ని, అర్థం చేసుకోగలిగిన హృదయాన్ని ప్రభు ఆయన మనకు దయచేలాగున ఒక నిమిషం అందరూ దేవుని దగ్గర ఎవరికి వారిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసునైనా మీకే స్తోత్రాలు, కృప కలిగిన దేవా మీకే స్తోత్రాలు అయా, కృపా సత్య సంపూర్ణుడైన దేవా మీకే వందనాలు. ఆశ్చర్యకరుడా అయా, నైనా వాక్య భాగంలోనైనా మీరు కృప తోడుగుంచండి అయా, నైనా మీరే నడిపించండి అయా. వాక్యం మాకు చక్కగా అర్థమవ్వాలి తండ్రి అయా, వాక్యం మాకు మంచిగా అర్థమవ్వాలి ప్రభా అయా. ఆ విధంగా ప్రభా వాక్యాన్ని ప్రభా నైనా అర్థమవులాగిన మీ కార్యాన్ని మీరు జరిగించండి అయా. వాక్యంనైనా మంచిగా అర్థమవులాగిన మీ కృప చూపించండి తండ్రి అని అందరూ దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. యేసు రాజా మీకు స్తోత్రాలు, యేసునైనా మీకు స్తోత్రాలు అయా. నైనా వాక్యమై ఉన్న దేవుడిగా అయా, మా వాక్య భాగం మాకు మంచిగా అర్థమవులాగిన మీ కృప దయచండి. యేసు రాజా మీకు స్తోత్రాలు, రాజా మీకు స్తోత్రాలు ప్రభా అయా. మీ కృప దయచండి, మీ కృప దయచండి, మీ కృప దయచండి తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం నైనా అయా. మా హృదయాన్ని మీ హస్తానికి అప్పచెప్పు. మంచి నల్ల హృదయంలో పడిన విత్తనము వలె మీ వాక్యము 30 దంతులుగాను 60 దంతులుగాను 100 అంతులుగాను ఫలించులాగా మీ కృప దయచేయమండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ సంవత్సరం ఆఖరి నెల 2వ వారం వరకు ఆయన సురక్షితమైన హస్తంలో ప్రభు మనందరిని ఆయన భద్రపరిచి ఆయన ఆరోగ్యంలోనూ మనము పొందుకున్న రక్షణలోనూ నిలబడి ఉండడానికి ప్రభు మనకి ఇంతవరకు ఆయన చూపిన భాగ్యం కొరకై ఒకసారి అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మరలా ఇంకొకసారి వాక్య భాగం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. హల్లెలూయా. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి, లేకపోతే పరీక్షించుకొనుడి. హల్లెలూయా. ఒకసారి అందరూ చెప్దాం. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అని పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని ఒక చిన్న హెచ్చరిస్తూ ఉన్నాడు. విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారో లేదో చూడండి. విశ్వాసం అనేది అది ఎటువంటిది అంటే, మనుషుని చూసి మనము వీరు విశ్వాసులు, వీరు విశ్వాసము కలిగిన వారు అని మనము ఈ శారీరకమైన కంటితో మనం చూసి చెప్పలేం. బాగా గమనించండి. విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు రోడ్డు మీద బండి మీద వెళ్తున్నాం, వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఈ వాహనం కలిగిన వారు అందరూ కూడా ఆ లైసెన్స్ కలిగిన వారో లేదో తెలవాలంటే ఏం చేయాలి? ఆ పోలీసు వాడు అనేవాడు, ఆ పోలీసు వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఉండాలి. వాళ్ళు పరీక్షిస్తారు. ఏమని? వీళ్ళది వాహనం అంత కొత్తగా ఉంది, మంచిగా నడపడం వచ్చింది, అంతా చేసినా కానీ ఆ లైసెన్స్ అనేది లేకపోతే ఏమవుతుంది? దాని మీద జరిమానా విధించబడుతుంది. అంటే ఏంటి? అదే విధముగా మనం దేవుని నామాన్ని గుర్తెరిగి ఉన్నాం, రక్షణ పొందుకొని ఉన్నాం, బాప్తిసం తీసుకుని ఉన్నాం, తర్వాత రోజు ప్రార్థనకు వస్తూనే ఉన్నాం, రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం, కూర్చుంటున్నా యేసయ్య, లెగుస్తున్నా యేసయ్య అంటూనే ఉన్నాం.
అన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఒక మాట ఉంది, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో అంటే చూడండి, ఈ విశ్వాసం అనేది ఎట్లాగా దీన్ని గుర్తుపట్టాలంటే ఎట్లాగా, ఈ విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారా లేదా అనే విషయానికి వస్తే, ఈ విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారా ఆ వ్యక్తిలో ఎట్లా కనపెట్టగలుగుతాము అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు అక్కడక్కడ ఆయన చెప్తూ వస్తున్నాడు ఆయన. కనుక చూడండి, ఒక వ్యక్తి దేవునికి ఇష్టలుగా మార్చబడాలంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలంటే విశ్వాసం కలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా, అవును కదా. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై, కనుక విశ్వాసం లేకుండా దేవునికి చూడండి, ఒకసారి యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏమని, ఒక పరిసయ్యుడేమో మందిరంలోకి వచ్చి ఆయన ఏమన్నాడు, అయ్యా నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఈ విధంగా దశమ భాగం ఇస్తున్నాను, నేను ఈ విధంగా 3 పూట్ల ప్రార్థన చేస్తాను, నేను నిష్ఠగా ఉంటాను, నేను ఏ విధముగా ఉండాలో ధర్మశాస్త్రం నేను అంగీకరిస్తాను, ధర్మశాస్త్రం నేను పాటిస్తాను అనే విధంగా ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన మనస్సులో ఏమనుకున్నాడంటే, ఇంకా ఆ బయట వ్యక్తి ఉన్నాడే, ఆ బయట వ్యక్తి లాంటి వాడిని కూడా కాదు నాయన నేను అని తన హృదయంలో అంట దేవుని మందిరంలోకి వచ్చి ఆ విధమైన ప్రార్థన తన హృదయంలో చేస్తున్నాడంట ఆయన. బాగా గమనించాలి. మరొక వ్యక్తి నాడు ఆయన మందిరము బయట ఉండి ఏమన్నాడు, అయ్యా నీ నామాన్ని స్మరించడానికి కూడా నేను యోగ్యుని కాదు, నేనంత పవిత్రుని కాదు. అంటే ఆయన నామాన్ని స్మరించడానికి కూడా యోగ్యుని కాదు అని అన్నాడంటే తనను తాను ఎంతగా ఏమన్నాడు, నేను ఒక పాపిని, నేను అర్హుని కాదు, ఈ పరిశుద్ధ అడుగు పెట్టాలని కూడా అటువంటి యోగ్యత లేని వాడిని, నేను అంత దరిద్రుడిని, నేను అటువంటి భ్రష్టత్వం కలిగిన వాడిని అని తనను తాను ఏం చేస్తున్నాడు అంటే ఏడుస్తూ ఆ గుమ్మము దగ్గర వెళ్ళి రోదన ఆలయము అనే బయట ఉన్న వ్యక్తికి దేవుడు పరిశుద్ధుడైన, హల్లెలూయా, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన గొప్పవాడు అని ఆయన గొప్పతనం తెలిసి, ఆయన పరిశుద్ధ ఆయన ఆ యొక్క బయట ఉన్న వ్యక్తి యొక్క స్థితిని తను గ్రహించి మిమ్మును మీరే ఏం చేస్తారట, మిమ్మును మీరే గ్రహించుతారు. మిమ్ముల్ని మనలో మనం విశ్వాసం కలిగిన వారిగా ఉన్నామో అనే దానికి చిన్న ప్రశ్న ఏంటి, ఒక 5 నిమిషాల్లో లేకపోతే ఒక అరగంటో దేవుడు మనకు చేసిన కలిగిన వారం ఉండగలుగుతున్నాం. ఈ రోజున ఏం చెప్తాము, నాకు వెళ్ళే మాట తోడుకున్నాడు, ఏది ఈ శారీరకమైన నాకు అనారోగ్యం ఈ సర్కిల్లో ఉన్న, అంటే ఈ లోక సంబంధమైన తాత్కాలికమైన ఈ అవసరతలు తీర్చడని చెప్పగలిగిన వారంగానే ఉంటున్నాము. కానీ మనం ఇంకొక మెట్టు అధికముగా, నేను ఈ సంవత్సరము నన్ను నా దేవుడు నేను రక్షణ పొంది నుంచి నేను అది వరకులాగా కాదు, నేను మునుపటి ప్రవక్తన కంటే నా ప్రవక్తన ఇప్పుడు మారింది, మునుపటి ఆలోచనల కంటే నా ఆలోచనలు ఇప్పుడు మారినాయి, మునుపటి ఆ యొక్క ఆత్మీయత స్థితి కంటే నా ఆత్మీయ స్థితి ఇప్పుడు అంచెలంచెలుగా నేను ఆత్మీయతను ఎదుగుతున్నాను అనే ఈ అనుభవంలోకి మనం ఏం చేయబడాలంటే వచ్చేవారంగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకని పౌలు అంటున్నాడు, మీలో విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో అని ఎట్లా తెలుస్తుందంటే, మీలో క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరగరా. మనలో ప్రభు అయిన యేసు క్రీస్తు నిలిచి ఉండాలి. చూడండి, ఈ క్రిస్మస్ దినాలు ఈ వాస్తవంగా అయితే మనం అందరం అనుకుంటాం, అందరూ కూడా పశువులు కట్టి దానికి పిల్లలు ఏం చేస్తారు, దాంట్లో చిన్న యేసు ప్రభువుని పెడతారు. ఆ చిన్న యేసు ప్రభువుని ఉయ్యాల్లో పెట్టి పెడతా ఉంటారు. అంటే యేసు ప్రభు పుట్టాడు అని. ఆయన పుట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఆయన మన కొరకు రక్తాన్ని కూడా చిందించాడు. ఆయన చిందించిన దేవుడు ఆయన మరలా ఎట్లా రాబోతున్నాడంటే బాలుడిగా రాబోట్లేదు. ఆయన ఎట్లా రాబోతున్నాడంటే రారాజుగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఏర్పరచబడిన వారి కొరకు రాబోతున్నాడు. పరిశుద్ధంగా జీవించుటకై ఏర్పరచబడిన జనాంగం కొరకు రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఆయన యొక్క గుణగణాలు మనలో ఏం చేయబడాలంటే పుట్టాలి. హల్లెలూయా. పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా అదే అంటాడు, ఏమని, మీరు మా ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని సింహాసనము అది గొప్ప భాగ్యమని ఎంచుకొనక ఆయన ఏ విధముగా అయితే తనను తాను తగ్గించుకొని మన కొరకై, మనుషుల కొరకై, మానవాళి కొరకై ఆయన ఈ భూమి మీదకు వచ్చినాడో ఆ విధంగా మనం క్రీస్తుని పోలిన వారముగా, క్రీస్తు మనసు కలిగిన వారుగా, క్రీస్తు ఆలోచన కలిగిన వారుగా మనం మారాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తా వస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలుగా, మనలో విశ్వాసం ఉందా లేదా అని అంటే, వాస్తవం చెప్పాలంటే మరి మనలో విశ్వాసం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక పావు గంట ప్రార్థన చేయగలుగుతామా మనం? ఒక పావు గంట ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ప్రార్థన వాస్తవంగా మన ప్రార్థన ఎన్ని సంవత్సరాల నుంచో, అయ్యా నా బిడ్డలను కాపాడండి, నన్ను కాపాడండి, పనుల్లోకి వెళ్తున్నాను, పనుల్లో తోడుగుండండి, ప్రయాణ మార్గంలో తోడుగుండండి, లేకపోతే అప్పులుండి అప్పులు తీర్చండి, ఈ విషయాలను తప్పనిచ్చి మేము మా కుటుంబము, దావీదు అంటాడు, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని నిలిచి ఉండాలని. ఆయన ఏమంటున్నాడు, నీ సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు నిత్యము పొందాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి, దావీదుకి ఏం తక్కువ, అయ్యా నా బిడ్డలు ఎప్పుడు కూడా ఈ రాజ్య అంతఃపురంలోనే ఉండాలి, ఏలుబడిలోనే రాజులుగానే ఉండాలి నా తరతరముల బిడ్డలు అని ఆ విధంగా కోరుకోవట్లేదు. ఏమన్నాడు ఆయన, నా కుటుంబము, ఈ దాసుడైన నా కుటుంబాన్ని నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు అన్నాడు, నిత్యము ఆయన ఈ లోక సంబంధమైన తన సంతతి వారంట నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క విశ్వాసము, ఆ విశ్వాసము కలిగిన వారముగా ఉన్నామో లేమో అంటే ఏదో టికెట్ కండక్టర్ రాగానే గబగబా టికెట్లు చెక్ చేసేవాళ్ళు రాగానే గబగబా టికెట్ చూపించినట్టు కాదు. మనలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణగణాలు ఏమై ఉండాలంటే మనలో పుట్టాలి అని అంట. హల్లెలూయా. కనుక ఆ యొక్క దేవుని యొక్క క్రియలు, ఆ ఆత్మీయ క్రియలు మనలో ఉండాలి. అందుకే చూడండి, ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళలో నుండి ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వారిని ఒక్కొక్కరిని 12 మందిని ఆ యొక్క కానాను దేశాన్ని పంపిస్తే వేగు చుట్టానికి వారిలో ఉన్న విశ్వాసం చూడండి ఎట్లా ఉందో. ఈ 10 మంది విశ్వాసం ఒకలాగుంది, ఈ 10 మంది ఆలోచన ఒకలాగుంది, ఈ 10 మంది దేవుణ్ణి చూసే విధానం ఒకలాగుంది, ఈ 10 మంది దేవుణ్ణి ఎందుకొరకే దేవుని దగ్గరికి వస్తున్నారో ఆ యొక్క అవసరత ఒకలాగుంది. కానీ ఇద్దరు ఉన్నారు, యెహోషువ, కాలేబ్ అని.
వాళ్ళ యొక్క ఉద్దేశము, వాళ్ళు దేవుని చూసే విధానం అంతా కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంది. ఏమంటున్నారు, ఈ 10 మంది వచ్చి ఏమంటున్నారు, ఈ పంపించిన ఆ యొక్క నాయకుడిని బెదిరిస్తున్నారు. ఏమని, అయ్యా మనం ఆ దేశంగా వెళ్తే మనం దేనికి పనికిరాము, వాళ్ళు ఉన్నతమైన దేహులు, పెద్ద పెద్ద శరీరము కలిగిన వారు, బలమైన వారు, వాళ్ళు ఇట్లాంటి వారు మనం ఆ దేశం వెళ్ళటం అసాధ్యము అని ఈ విధంగా చెప్తుంటే ఈ ఇద్దరు మాత్రం వచ్చారు. చూడండి, వెళ్ళిన ఈ 10 మందితో పాటు ఇద్దరు వెళ్ళి 12 మందితో పాటు వీళ్ళందరూ చూసింది ఒకటే. కానీ వారు ఉన్న విశ్వాసాన్ని బట్టి, వారు నమ్మిన విధానాన్ని బట్టి, వారి క్రియలను బట్టి, వారి హృదయ యొక్క పరిశుద్ధతను బట్టి ఈ ఇద్దరు మాత్రం ఏం చేస్తున్నారు, నిశ్చయముగా దేవుడు మనకి ఆ దేశమును మనకి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు అని చెప్పారు. హల్లెలూయా. చూడండి, ఈ ఇద్దరు కూడా ఉన్నత దేహుల్ని చూశారు. ఈ ఇద్దరు కూడా కానాను దేశస్తులను చూశారు. ఈ ఇద్దరు కూడా కానాను దేశాన్ని పరీక్షించారు. కానీ వీరి యొక్క చూసే విధానం వేరు, ఈ 10 మంది చూసిన విధానం వేరు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ యొక్క అంచె దినాల్లో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్నో సంవత్సరాలుగా మనం రక్షించబడి ఉన్నాము అనుకుంటున్నాం. చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి మనము ప్రార్థనలో మనం ఎదిగాము అని అనుకుంటున్నాం. చూడండి, ఒక నిమిషం ఒక చిన్న పరీక్షించుకోవాలి మన హృదయాన్ని, మన అంతరంగాన్ని. ఇన్ని సంవత్సరాలు మనం దాటి వస్తూ ఉన్నాం. మనము ఆత్మీయులుగా అనుకుంటూ ఉన్నాం. మనల్ని మనం మోసపరుచుకునే వారంగా ఉంటున్నామా, లేకపోతే నిజమైన విశ్వాసులుగా మనం ఉంటున్నామా? చూడండి, విశ్వాసులు అనగా అక్కడ పౌలు ఏమంటున్నాడు, మీలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడా లేదా అని మీకే తెలుస్తుంది అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు అని అన్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మనలో ఉంటే మనలో నుంచి రావాలి, ఆయన యొక్క గుణాతిశయములు మనలో నుంచి రావాలి. ఆయన ఎటువంటి వాడై ఉన్నాడో అటువంటి ఆలోచనలు మనలో రావాలి. ఆయన ఎటువంటి పరిశుద్ధుడో అటువంటి పరిశుద్ధత మనలో పుట్టాలి. ఆయన ఎటువంటి నిర్మలమైన వాడో అటువంటి నిర్మలమైన హృదయం మనలో కలగాలి. అట్లా కాకుండా మనం ఏదో క్రీస్తు బిడ్డలమి, బాప్తిసం తీసుకున్నాం, విశ్వాసులమి అని అనుకుంటూ మనము ఇంకనూ ఈ అంచె దినాల్లో మనల్ని మోసం చేసుకుంటుంటున్నామేమో. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన యొక్క హృదయాన్ని మనము మోసం చేస్తూ ఉంటున్నామేమో, మనము విశ్వాసులమని మనం ఈ విధంగా మనం మోసపోతున్నామేమో. కనుక ప్రభు యొక్క అంచె దినాల్లో ఆ యొక్క పౌలు ఏ విధంగా అయితే ఆ కొరింథీ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తున్నాడో, అదే విధముగా ఆ యొక్క పౌలు హెచ్చరించిన విధముగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే, మనము క్రీస్తు వారమా లేదా? చిన్న శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకి ఏమేమి కావాలి? లోకము కావాలి, దేవుడు కావాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు లోకము ఒక వ్యక్తి, ఇద్దరు యజమానులకి దగ్గర పనిచేయటం కుదురుతుందా? కుదరదు అని చెప్తున్నాడు. అంటే చూడండి, యేసు ప్రభు ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలనే విషయాన్ని అనేక రకరకాలుగా చెప్తా వస్తున్నాడు. ఒక చోట ఏమంటున్నాడు, నువ్వు వెచ్చగైనా ఉండాలి, లేకపోతే చల్లగైనా ఉండాలి. అంటే వెచ్చగాను చల్లగాను నులివెచ్చని జీవితంలో ఉంటే, నులివెచ్చనిగా ఉన్నవారిని అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఉమ్మి వేస్తాను అని చెప్తున్నాడు. అంటే ఆయన అంత చేదరించుకుంటాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా మనలో ఉన్న విశ్వాసం ఏంటి? చిన్న ప్రశ్న. మనలో ఉన్న విశ్వాసము చూపించుకునేదా బైబిల్ తీసుకొచ్చుకొని? లేకపోతే మనలో ఉన్న విశ్వాసము ఆదివారం పూట ప్రార్థనకు వస్తే అది విశ్వాసం అంటారా?
లేకపోతే మనలో ఉన్న విశ్వాసము ప్రతి ప్రార్థనకి హాజరైతే అది విశ్వాసమనా? చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో వారు ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందిన తర్వాత ఆ ఐగుప్తు దేశం అరణ్య మార్గంలో వారు ఆ యొక్క విశ్వాసం కలిగిన వారైనప్పటికీ కలగని వారైనప్పటికీ దేవుడు వారిని ఒకే దృష్టితో వాళ్ళని చూస్తూ వచ్చాడు, ఒకే ఆ యొక్క ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు, ఒకే మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. ఒకవేళ అనుకోవచ్చు ఏమని, మేము కూడా ఎట్లాగా మేము కూడా అందరిలాగానే వస్తున్నాము, ఏం చేసినా ఏమవట్లేదని. కానీ ఒక గమ్యం అనేది ఒకటి ఉంది. హల్లెలూయా. ఒక అంతం అనేది ఒకటి ఉంది, ఒక గమ్యం అనేది ఒకటి ఉంది. ఆ గమ్యము చేరే లోపు మనం ఏమై ఉండాలంటే అటో ఇటో మనము తేలేవారుగా మనం ఉండాలి. చూడండి, మన యొక్క గమ్యస్థానం హల్లెలూయా ఏమై ఉన్నది అని మనం గ్రహించాలి. చూడండి, అందుకని కీర్తనకారుడు ఒక మాట అంటాడు, నేను కోరిన రేవునకు ఆయన నన్ను నడిపించును. అంటే ఏంటి, మనం ఏ రేవు కోరుతున్నాము, మనము ఏ గమ్యాన్ని మనం కోరేవారుగా మనం ఉంటున్నాం, ఏ గురి యొద్దకు మనం పరిగెత్తేవారుగా మనం ఉంటున్నాం, ఆ విషయాన్ని మనం గ్రహించేవారుగా మనం ఉండాలి. కనుక ఈ యొక్క అంచె దినాల్లో మన విశ్వాసం కలిగిన వారమై ఉన్నామో లేమో మనం పరీక్షించుకునే దానికి మనలో ఎటువంటి విశ్వాసం కలిగినదిగా ఉంది. రెండు విశ్వాసాలు, లోక సంబంధమైన విశ్వాసము, ఆత్మ సంబంధమైన విశ్వాసం. ఈ రెండు ఉంటే ఏమవుతుంది, లోక సంబంధమైనప్పుడు లోక సంబంధమైన విశ్వాసాన్ని బయటికి తీయచ్చు, ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన విశ్వాసంగా ఉండొచ్చు. కానీ దేవుడు ఇది ఒప్పుకోవట్లేదు. ఆయన ఏమంటున్నాడు, ఉంటే వెచ్చగైనా ఉండండి, లేకపోతే చల్లగైనా ఉండండి. నిలువెచ్చని జీవితం అనేది అది బహు భయంకరమైన స్థితి. హల్లెలూయా. కనుక ఈ అంచె దినాల్లో మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనలో ఉన్న విశ్వాసము అది ఎటువంటిదిగా ఉన్నది. మనలో ఉన్న విశ్వాసం అది పైకి ఏది మనల్ని మనం మోసం చేసే విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామా, నిజమైన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో ఉన్నాడు అని ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణగణాలు కలిగిన విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామా అనేది పౌలు ఆ సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఇంకొక మాట చూద్దాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని, మొదటి వాక్యము 13, 14 చదువుదాం. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతు చేత వారు యూదుల కల్పన కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసము విషయమున విశ్వాసము నిమిత్తము స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. హల్లెలూయా. పౌలు ఇక్కడ రాస్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ పౌలు అంటే, వారిలో ఉన్న విశ్వాసము ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క కట్టడలు. చూడండి, ఈ లోక సంబంధమైన మనుషులు, లేకపోతే ఈ లోకములో యొక్క సూర్యచంద్రులు ఇవన్నీ ఒక రోజున ఏమైపోతున్నాయి అంటే గతించిపోతాయి. చూడండి, ఈ లోకానికి సంబంధించిన మనుషులు కూడా, ఈ లోకాన్ని నమ్ముకున్న వారు కూడా అదే విధంగా వారు గతించిపోతారు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్పబడుతుందంటే, ఈ అశాశ్వతమైన ఈ లోకంలో ఉన్న ఈ లోక సంబంధాలైన మనుషులు ఏర్పాటు చేసిన కట్టడలను అనుసరించి, ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించి, ఈ లోక సంబంధమైన విశ్వాసం కలిగి ఈ విధంగా మీరు ఉండి లోక సంబంధమైన ఈ కల్పన కథలను, ఈ విధమైన ఈ ఆచారాలను ఆచరిస్తున్న వీరు ఎటువంటి వారంట, ఇటువంటి వారిని పౌలు ఏమన్నాడంటే, ఈ లోక సంబంధమైన ఆచారాలను ఆచరించే వారంగా ఒకవేళ ఉంటున్నారేమో కూడా
అశాశ్వతము, శాశ్వతం కాదు, శాశ్వతమైన ఆయన నిశ్చలమైన రాజ్యం ఆయన ప్రవేశింప చేయగలిగిన ఆ దేవుని యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు కూడా ఏమవుతారంటే పునాదులు కలిగిన పట్టణంలోకి వారు ప్రవేశించగలుగుతారు. అందు నిమిత్తమై పౌలు ఏమన్నాడంటే ఇటువంటి ఈ లోక సంబంధమైన విశ్వాసాన్ని విశ్వసించిన వారిని, లేకపోతే ఒక మాట అన్నాడు, మీలో ఉన్న విశ్వాసము స్వస్థత కలిగినదిగా ఉందో లేదో. అంటే మనలో ఉన్న విశ్వాసానికి అస్వస్థత కూడా వచ్చిందంట. అంటే మనలో ఉన్న విశ్వాసము స్వస్థత కలిగినదిగా ఉండు నిమిత్తము ఆయన ఏమన్నాడంటే ఈ లోక సంబంధమైన ఆచారములను కట్టడల నుంచి మీరు దూరంగా ఉండండి. హల్లెలూయా. కనుక ఈ లోక సంబంధమైన ఆచారముల నుంచి, ఈ లోక సంబంధమైన వ్యసనము నుంచి, ఈ లోక సంబంధమైన ఆకర్షణ నుంచి మీరు ఏమై ఉండమన్నాడు అంటే మనం దూరంగా ఉండేవారంగా మనం ఉండాలి. కారణం ఏంటి అంటే మనల్ని నిశ్చలమైన రాజ్యంలోకి మనల్ని తీసుకుని వెళ్తానికి ఆయన మనల్ని విశ్వాసముతో ఆయన మనల్ని ఈ భూమి మీద ఉన్న దినాల్లో కడుతున్నాడు. ఆయన చూడండి, విశ్వాసం అనే విశ్వాసం అనే దానిని బట్టి, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మన యందు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు. అందుకనే ఉంది కదా వాక్యం ఏమని, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమని. కనుక దేవుని దైవ సంబంధమైన విశ్వాసం కలిగిన వారంగా మనం ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలుగా, ఇంకనూ మనము ఎన్ని సంవత్సరాలు గతించినను మనం ప్రార్థన చేయలేని వారికి ఉంటున్నాం. ఇదే గుర్తు ఏంటి అంటే ఒకే ఒక గుర్తు, నిలబడి మనం ప్రార్థన చేయలేం, నోరు తెరిచి ప్రార్థన చేయలేం, నోరు తెరిచి దేవుని స్తుతించలేం. చూడండి మనలో ఉన్నదానిని బట్టి ఏమవుతుంది, అదే కదా ఉంది, ఆ పాత్రలో ఉన్న దాన్ని బట్టి ఏమొస్తుంది, దేనికి వస్తుందంట, ఆ పాత్రలో ఏదైతే ఉందో దానిలో గరిటె పెట్టి తీస్తే అదే వస్తుందంట. మనలో అవిశ్వాసం ఉంది కాబట్టి, లేకపోతే మనలో లోకం ఉంది కాబట్టి, లేకపోతే మనలో ఈ లోక సంబంధమైన ఆచారాలు ఉన్నాయి కాబట్టి దేవుని సంబంధమైన వాక్యం మనకు గుర్తుండదు. దేవుని సంబంధమైన వాక్యం మనం ఇతరులకు చెప్పలేం. అందుకని పౌలు ఈ విషయమై ఆయన బాధపడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే మీరు వయసును బట్టి మీరు చూసినట్లయితే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు, కానీ మరలా మీకు మూల పాఠం చెప్పాల్సి వస్తుంది. కనుక ఇటువంటి వారి నిమిత్తమై పౌలు ఆయన హెచ్చరిస్తున్నాడు, మీరు విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారో లేదో. చూడండి మనం అనుకున్నాం మన విశ్వాసులందరూ ఆ దేవునికి స్తోత్రం చెప్దామనగానే చక్కగా అందరూ దేవునికి స్తోత్రం చెప్పారు. బైబిల్లో 2 సార్లు విశ్వాసులు అని పిలువబడింది. అంటే వారు ఎంత పరిశుద్ధులై ఉంటారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు, మీరు ఏ మందిరం విశ్వాసులు అంటే మేము ఫలానా మందిరం విశ్వాసులు. హల్లెలూయా. చూడండి మనలో విశ్వాసముగా మనం విశ్వాసులమి, ఏ విశ్వాసులముగా మనం ఉండాలి అంటే మనము దేవుని ఆ యొక్క ప్రభుని యేసుక్రీస్తు మన హృదయంలో నివసించగలిగిన విశ్వాసులుగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట కూడా చూద్దాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగి విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల కలుగు. అన్నాడు, పునాది మీద కట్టబడిన వారై ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద. అంటే చూడండి మనం వినిన వాటిని మనం అనుసరించగలిగిన వారంగా మనం ఉండేవారికి ఉండాలి. చూడండి మన విశ్వాసం ఎటువంటి విశ్వాసముగా ఉండాలంట, పునాది మీద కట్టబడిన విశ్వాసముగా ఉండాలంట. చూడండి పునాది మీద మనం ఆ యొక్క పునాది ఎక్కడ వేయబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అనే ఆ యొక్క బండ మీద వేయబడిన విశ్వాసముతో వేయబడిన పునాదిగా మనం ఉండాలి.
అప్పుడు దాని మీద మనం ఏం చేయబడతామంటే చక్కగా మనం కట్టబడగలిగిన వారమై మనం ఉంటాం. హల్లెలూయా. అంటే ఈ పునాది అంటే, ఈ పునాది కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటి ఈ నియమాలు? ఏంటి? ఈ గోడలాగా అన్ని ఎత్తుగా ఉండదు ఈ పునాది. ఈ పునాది బయటికి కనపడదు, కానీ ఈ పునాది మీద కట్టబడాలి. ఈ పునాదే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఈ పునాదే మెయిన్ అన్నమాట, వెన్నెముక లాంటిది. కాబట్టి ఈ పునాది బయటికి కనపడదు. అదే చెప్పబడుతుంది ఏమని? మనలో క్రీస్తు అంటే మన అంతరంగము ఒక పునాది లాంటిది. మన అంతరంగం దేని మీద కట్టబడాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మీద కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట, మనం ఎన్నిసార్లు వందనాలు చెప్పి సర్లే అట్టండిది ఇట్టండిది అనుకుని ఉంటాం. చెప్పండి, వందనాలు ఏమో కనపడంగానే అమ్మ వందనాలు అంటాం. ఆ వందనాలని వందనాలు చెప్పిన మనిషిని ఒక 5 నిమిషాలు పావు గంట ఆ మనిషిని ఏదో ఒకటి అనకుండా మనం ఉండి ఉంటామా? రోజు కాదు, ఎప్పుడో ఒకసారి. అంటే వందనాలు అనేది పైకి చెప్పాం, కానీ అంతరంగం అనేది ఒకటి ఉంటుంది. ఈ అంతరంగంలోని వందనాలు చూడు ఎట్ట ఉందో, అసలు చూడు ఏది ఎట్ట చేసేదో, ఇప్పుడు ఒకలాగా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది. మనం మర్చిపోతాం. అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే, పునాది మనలో ఏ పునాది వేయబడి ఉంది? చూడండి, ఈ లోక సంబంధమైన పునాది వేయబడినప్పుడు ఈ లోకము అస్థిరమైనది, ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోకము చంచలమైనది. కాబట్టి ఈ లోకములో పునాది వేయబడిన ఆ వారి యొక్క హృదయము, వారి ఆలోచనలు కూడా ఎట్లా ఉంటాయంటే, కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు ఇంకో చోట ఉంటుంది, కాసేపు ఇంకోటి. వారి యొక్క ఆలోచన విధానము కూడా నిలకడగా ఉండదు. చూడండి, అందుకనే చెప్పబడుతుంది, ఏమంటున్నాడు పౌలు ఇక్కడ అంటే, పునాది మీద కట్టబడిన వారి స్థిరముగా ఉండు నిమిత్తము. అంటే మన విశ్వాసము ఏ విశ్వాసమై ఉండాలంటే క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. చూడండి, ఈ పునాది ఏమవుతుంది? కనపడదు. దీని మీద కట్టబడిన కట్టడి ఏమవుతుంది? స్థిరముగా. ఆ పునాది మీద కట్టబడిన ఎంతైనా మనం కట్టుకోవచ్చు. అంటే ఆ యొక్క కట్టడిని ఎంతో అందంగా అలంకరిస్తూ ఉంటారు. చూడండి, ఇప్పుడు బైపాస్ అమ్మటి అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్లన్నీ అట్లా నిలబడ్డాయి అంటే, అంత చక్కగా ఉండే అపార్ట్మెంట్లు చూసుకున్న అబ్బమ్మ ఇక్కడ ఇట్లాంటి చోట ఉండాలి అనిపించింది. అట్లాంటి అపార్ట్మెంట్లు నిలబడ్డాయి అంటే దాని కింద ఎంత గట్టి పునాది వేస్తారు వాళ్ళు. కానీ ఆ పునాది కనపడదు, కానీ ఏం కనపడుతుంది? పైనంత రూపం కనపడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా ఒక విషయాన్ని ఇక్కడ అన్నాడు, మనం వేసే పునాది అంటే మన అంతరంగం. మనం అనుకుంటాం అంటే ఎట్లాగానంటే, మనము క్రీస్తు వారం అనుకొని, పరిశుద్ధులం అనుకొని మనల్ని మనం మోసపరుచుకుంటూ ఉన్నామేమో. లేకపోతే ఈ విధంగా వస్త్రాలను బట్టి వాళ్ళు పరిశుద్ధులని, లేకపోతే వారి యొక్క కంటికి కనిపించే పనులను బట్టి, వారి యొక్క నడవడికను బట్టి పరిశుద్ధులని ఇటువంటి వారు అనుకుంటారేమో. పౌలు ఏమంటున్నాడు? మీరు విశ్వాసం ఎక్కడ ఉండాలంటే, మీ విశ్వాసం ఎటువంటి విశ్వాసం ఉండాలంటే, క్రీస్తు అనే బండ మీద పునాదిగా వేయబడిన, ఆ పునాది మీద కట్టబడిన ఆ విశ్వాసం కలిగిన వారుగా మీరు ఉండాలి అని ఆ యొక్క అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన విశ్వాసం కలిగిన వారముగా ఉన్నామో లేమో అనే దాన్ని పరీక్షించుకోవటానికి మొట్టమొదటిది మనం చెప్పుకున్నాం. ఏంటిది? ఆ విశ్వాసము ఈ లోక సంబంధమైన విశ్వాసం కాదు. ఆ యొక్క విశ్వాసం ఎటువంటి విశ్వాసమై ఉండాలి? దేవుని విశ్వాసమై ఉండాలి. ఆ దేవుని విశ్వాసం మీద మన రెండోది పౌలు చెప్తున్నాడు, మీరు ఆ దేవుని విశ్వాసం అనే ఆ పునాది మీద మీరు కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడినప్పుడు ఈ లోకం మనల్ని ఆకర్షించినప్పుడు ఆ లోకంలో పడిపోం. ఈ లోకం మనల్ని శోధించినప్పుడు మనం కృంగిపోము. ఈ లోకం మనల్ని వదిలేసినప్పుడు మనం ఆదరణ లేని వారిగా ఉండం. కారణం ఏంటంటే, మన పునాది క్రీస్తు. మనం క్రీస్తు అనే బండ మీద మనం పునాదిగా వేయబడ్డాం.
కాబట్టి ఆ ప్రభువు మీద మనము ఏం చేయబడాలంటే నిత్యము మనం కట్టబడాలి. అందుకని చూడండి, అందుకని పౌలు అన్నాడు, యేసు ప్రభు అన్నాడు, మనం ఈ భూమి మీద ఏ విధంగా అయితే ఉంటాం, యేసు ప్రభు నేర్పించాడు కదా, భూమి మీద మనం ఎట్లాగైతే ఉన్నామో పరలోకంలో కూడా మనల్ని అదే విధంగా కొలుస్తాడు. మనం ఈ భూమి మీద విశ్వాసంతో మన యొక్క ఆత్మీయ ఆ యొక్క స్థితిని మనం కట్టుకోలేకపోతే దేవుడు మన కొరకు ఆయన రాజ్యంలో ఆ పునాదులు కలిగిన పట్టణంలో మన కొరకు స్థలాన్ని సిద్ధపరచలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గబగబ నీ కొరకు ఎమ్మటే ఆయన మన కొరకు పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధపరుస్తానన్నాడు కదా, ఆ స్థలాన్ని సిద్ధపరిచి వస్తానన్నాడు అని చెప్పి మనం ఎట్లా పడితే అక్కడ ఇక్కడ ఎట్లా పడితే అట్లా ఉంటే కాదు. మనం ఇక్కడ కట్టుకునే దానిని బట్టి మన ఆత్మ సంబంధమైన నిర్మాణం, మన ఆత్మ సంబంధమైన కట్టడ ఏ విధముగా ఉందో ఆ విధంగా దేవుని రాజ్యంలో కూడా మనము కట్టబడతాం. హల్లెలూయా. చూడండి, ఒక ఇల్లు కానీ లేకపోతే ఏదన్నా వస్తువు కానీ అది నిర్మించిన తర్వాత చాలా చెత్త వచ్చింది, వేస్ట్ వచ్చింది. ఆ వేస్ట్లో మనం ఉండకూడదు. మనం ఎక్కడ ఉండాలంటే శ్రేష్టమైన వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అందుకని అన్నాడు పౌలు అన్నాడు, మనము పరిశుద్ధులముగా జీవించుటకై పిలువబడిన వారములో మనం ఉండాలి. కనుక ఆ పరిశుద్ధతలో పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులను కాదు, పరిశుద్ధంగా జీవించడానికి ఏర్పరచబడిన వారి జాబితాలో ఉన్న వారి కొరకు ఆయన ఏం చేయబోతున్నాడు అని రాబోతున్నాడు. పరిశుద్ధత అంటే నీట్గా ఉండాలి, పరిశుద్ధత అంటే తెల్ల వస్త్రాలు ధరించుకోవాలి, పరిశుద్ధత అంటే అబద్ధాలు మాట్లాడకూడదు. తెలియదు ఉన్నారా? వారిని కాదు అంటుంది, పరిశుద్ధంగా జీవించుటకై. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించుటకై తీర్మానం చేసుకున్న వారి నిమిత్తం ఆయన రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. అటువంటి వారిని ఆ పునాది మీద ఆయన కట్టేవాడై ఉన్నాడు ఆయన. అటువంటి వారిని ఆ నిశ్చలమైన రాజ్యంలో ఆయన ఏం చేస్తాడంటే, అటువంటి వారి నిమిత్తమై ఆయన అందమైన రాజ్యాన్ని, సువర్ణమైన రాజ్యాన్ని ఆయన పరలోకంలో ఆయన మనల్ని సిద్ధపరిచేవాడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం విశ్వాసులమి అనగానే గబగబ చేతులు పైకెత్తారు, మంచిదే, కానీ అది నిజమైన విశ్వాసులుగా మారాలి. హల్లెలూయా. ఇంత పెద్ద బైబిల్లోనే 2 చోట్ల ఉంది విశ్వాసులు అని. అంటే ఆ పదాన్ని కూడా వాడటానికి కూడా ఆలోచించి ఆ రాసిన వాళ్ళు కూడా, ఆ ప్రేరేపించబడిన వారు కూడా ఆ యొక్క విశ్వాసులని రాయటానికి కూడా చాలా వాళ్ళు పరిశుద్ధత కలిగి వాళ్ళు రాసిన వారుగా ఉంటున్నారు. హల్లెలూయా. కానీ ఈ రోజున మన ఆలోచన విధానం మనం మారాలి, మన యొక్క చూసే విధానం మారాలి. అంటే చూడండి, ఐగుప్తు దేశం నుంచి వచ్చిన యొక్క 12 గోత్రాలకు సంబంధించిన వారు ఎంత దూరం పోయినా కూడా ఈ 10 మంది దృష్టి మాత్రం ఎట్లా ఉంది? ఆ పాత జీవితమే. ఈ 10 మంది దృష్టి ఆలోచన ఎట్లా ఉంది? ఆ పాత ఆలోచనలే. హల్లెలూయా. ఆ పాత ఆలోచనలే. ఈ 10 మంది దృష్టి, ఆ యొక్క 10 మంది యొక్క నడవడిక ఎట్లా ఉంది? వారి మాటలు, వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క మాట శైలి, వాళ్ళ నడక, వాళ్ళ యొక్క విధానము అంతా, వాళ్ళ యొక్క సాంగత్యం అంటే వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అంటే వారు సహవాసము, ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఆ పాత జీవితంలోనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ పాత ఆలోచనతోనే ఆలోచించారు. దేవుడిచ్చిన వాగ్దానాలను మర్చిపోయారు. వచ్చి ఏమన్నారు? అయ్యా, మనం కానీ అక్కడికి వెళ్ళామంటే చీమలను నలిపేసినట్టు నలిపేస్తారు మనల్ని. కానీ ఇద్దరు మాత్రం ఉన్నారు, యెహోషువ, కాలేబు. వీరు ఎప్పుడైతే ఈ కానాను యాత్రలో లేకపోతే ఈ అరణ్యంలో అడుగుపెట్టారో, ఎప్పుడైతే ఎర్ర సముద్రము దాటారో వారి యొక్క నడక మారింది. హల్లెలూయా. వారి యొక్క ఆలోచన విధానం మారింది. వారి యొక్క చూపు, మాట, వారి యొక్క స్నేహము, ఇవన్నీ మారినాయి. కాబట్టి వీరిద్దరు ఏమన్నారు? నిశ్చయంగా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ ఇద్దరు మాత్రమే చేరారు అక్కడికి. హల్లెలూయా.
అందుకని అన్నాడు, ఇరుకైన మార్గము దాని యొక్క ముగింపు ఎక్కడికి వెళ్తుందంట? నిత్య జీవంలోకి వెళ్తుంది. విశాలమైన మార్గం. చూడండి, ఒక విశ్వాసికి రెండు మార్గాలు. ఒకటి విశాలమైన మార్గం, ఇంకొకటి ఇరుకైన మార్గం. ఈ ఇరుకైన మార్గము ఇది ఎట్లా ఉంటుందంటే ఈ లోకానికి వ్యతిరేకంగా ఉంటుంది. కొంచెం ఈ లోక సంబంధమైన వాటికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ మార్గం ఎటువంటిదంటే ఏది చేసినా కూడా మీరు అట్లా ఉండొద్దు. నవ్వితే నవ్వకూడదు. ప్రసంగిలో ఏమనుంది? నవ్వటానికి ఒక సమయం ఉంది, ఏడవటానికి ఒక సమయం ఉంది, సంతోషించడానికి ఒక సమయం ఉంది. అంటే అన్నిటికీ ఒక సమయం అనేది ఉంది. కాబట్టి ఈ ఇరుకైన మార్గంలో కూడా అన్నీ కలుగుతాయి. దేవుని మందిరంలో యెహోవా నామములో మనకి అన్నీ కూడా సంతోషం దొరుకుతుంది. అయితే ఈ తాత్కాలికమైన సంతోషాన్ని కాదు దేవుడు మనకి ఇచ్చేది, శాశ్వతమైన సంతోషం, శాశ్వతమైన నెమ్మది, శాశ్వతమైన సమాధానము ప్రభు మనకి ఇచ్చేవాడై ఉన్నాడు. అదే విశాలమైన మార్గం అనుకోండి. విశాలమైన మార్గం ఎట్లా ఉంటుంది అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. హల్లెలూయా. మనకిష్టం వచ్చినట్టు ఉండొచ్చు, మనకిష్టం వచ్చిన పనులు చేయొచ్చు, మనకిష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, మనకిష్టమైన స్థలంలోకి వెళ్ళొచ్చు, మనకిష్టమైన పనులు చేయొచ్చు. కానీ ఇరుకైన మార్గం ఏమంటుందంటే మనల్ని ఒక మార్గంలో పెడుతుంది. ఆ ఇరుకైన మార్గంలో మనం అన్నీ చేయదని. అందుకని పౌలు కూడా ఇదే మాటని ఇంకొక విధంగా చెప్తాడు. ఏమంటాడంటే, నాకు అన్నిటి విషయమైన ఒక స్వతంత్రత కలదు, కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నీ చేయడానికి ఒక స్వతంత్రత ఉంది, కానీ అన్నీ కూడా చేయదగినవి కావు. అవును కదా? ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు ఒక తెలంగాణలో ఆ స్త్రీలు కూడా ఏం చేస్తారు, ఆదివారం పూట చక్కగా భర్త భార్య పిల్లలందరూ కలిసి చక్కగా ఆదివారం సాయంత్రం పూట ఈ ఫ్రై చేసుకొని ముందు బాటిల్ మధ్యలో పెట్టుకొని అందరు, స్త్రీ అనే కాకుండా పురుషులు అనే కాకుండా పిల్లలు చిన్నలు పెద్దలు అనేది కాకుండా అందరూ కలిసి కుటుంబ సమేతంగా ఆదివారం సాయంత్రం అప్పుడు కళ్ళు తాగుతారు. మన ఆచారం ఏంటి? చెయ్యొచ్చు, వాళ్ళు తప్ప కాదు, మా ఆచారమే ఇది అంటారు. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి, దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు అన్నీ కూడా చేయదగినవి కావు. మీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు. కారణం ఏంటంటే ఆ శరీరంలో నివసిస్తున్న ఒక ఆత్మ, అది దేవుడు పెట్టిన దీపం, అది దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది. కాబట్టి ఆ దేవుని ఆత్మ నిమిత్తమై మన ప్రాణాత్మ దేహాలని మనం ఏం చేయాలంట? పరిశుద్ధంగా దాన్ని కాపాడాలి. హల్లెలూయా. ఉదాహరణకి ఏంటి, చాలాసార్లు చెప్పా, గుడ్డుని మనము భద్రంగా కొట్టు దగ్గర నుంచి తెచ్చుకుంటాం, ఎంతో జాగ్రత్తగా తెచ్చుకుంటాం. దానిలో ఉన్న దానిని ఆమ్లెట్ వేసిన తర్వాత ఏం చేస్తాం? అదే భద్రంగా చేస్తాం, ఇసిరి అవతలేస్తాం. తెచ్చేటప్పుడు ఎట్ట తెస్తాం? ఎందుకని అంత భద్రంగా తెచ్చేది? లోపల ఉండదు, గుడ్డు పగిలిందంటే లోపల ఉండదు పోయిద్ది. శరీరము, కాబట్టి శరీరము మాలిన్యముగా మార్చబడకూడదు, అపరిశుద్ధంగా మార్చబడకూడదు. ఈ శరీరం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉండాలి అంటే, ఇక ఈ లోపల ఉన్న ఆత్మ ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఈ శరీరం కూడా ఏం చేయబడాలంటే అందు నిమిత్తమై పవిత్రంగా దాన్ని కాపాడాలి. హల్లెలూయా. మన అంతరంగంలో ప్రభు మనకు వచ్చిన ఆత్మ, ఆయన దీపము ఆయన మనలో పెట్టున్నాడు కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని కూడా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా కాపాడాలి. లోకానికి ఆకర్షితులుగా మార్చబడకూడదు. ఈ లోక సంబంధమైన ప్రతి దానికి ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పూయకూడదు. ఈ శరీరం మీద ఏది పడితే అది వేసుకోకూడదు. హల్లెలూయా. అర్థమైందా? పూలు పెట్టుకోకూడదని బైబిల్ ఆడుంది, తర్వాత ఇంకా అది వేసుకోకూడదని బైబిల్ ఆడుంది. ఒకటే గుడ్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఆ గుడ్డును మనం దానిలో ఉన్న జనాన్ని బట్టి, ఆ గుడ్డుని దానిలో ఉన్న ఆ జనం బట్టి మనం ఎట్లకైతే ఆ గుడ్డుని భద్రం చేస్తున్నామో మనలో దేవుని ఆత్మ ఉంది. హల్లెలూయా. ఈ ఆత్మ మనలో నుంచి వెడలిపోకుండానట్లు మన యొక్క శరీరాన్ని, ప్రాణ ఆత్మ దేహాన్ని ఏం చేయాలంటే దానిని పరిశుద్ధంగా దాన్ని కాపాడే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అందు నిమిత్తమై పౌలు కూడా అంటున్నాడు, ఏమని?
మిగుల వెలగలిగిన వస్త్రములతో మీరు అలంకరించుకొనక, అంటే అలంకరించుకోవద్దు అని కాదు, పెళ్లి వస్త్రం అంతకంటే, ఆ యొక్క పరిశుద్ధ వస్త్రం అంతకంటే శ్రేష్టమైనది. అయితే మన యొక్క హృదయం, మన యొక్క ఆలోచన, మన యొక్క దృష్టి, మన యొక్క విధానము ఈ వస్త్రాల మీద వెళ్తుందేమోనని పౌలు ఏం చేస్తున్నాడు? జాగ్రత్త, ఇదే ఇరుకైన మార్గం. చేయండి అంటారు, వద్దు అంటారు. అంటే ఎట్లా అంటే చేయమంటారు కాసేపు, ఆ ఉండండి అంటారు, పరిశుద్ధంగా ఉండండి అంటారు. ఆ యొక్క తర్వాత ఇంకేం చెప్తుంది వాక్యము? ఘనముగా ఉండండి అని చెప్పబడుతుంది వాక్యం. పౌలు ఏమన్నాడు? అదే పౌలు అన్నాడు, వెలగలిగిన వస్త్రములతో మీరు అలంకరించుకోగానే మళ్ళీ ఇంకోటి అన్నాడు. అప్పుడు మన దృష్టి ఏముంటుంది? ఏంటి అసలుకి, ఏంది ఇది? మైండ్ లేని వాక్యాలు. ఒకటి ఏంటి అంటే ఉండాలి, కానీ ఘనముగా ఉండాలి, లిమిట్గా ఉండాలి. హల్లెలూయా. కనుక ఇటువంటి ఈ విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో అనే దానికి పౌలు అన్నాడు, ఇటువంటి గుణగణాలు కలిగిన వారై ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు వరకు మనం దేవుని యొక్క లేఖనాల్లో ఒక 2 విషయాలు మనం చూసుకున్నాం. ఒకటి, మనము విశ్వాసము దేవుని సంబంధమైన విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామో లేదో. రెండవది, మన విశ్వాసము ఏ పునాది మీద, ఈ లోక సంబంధమైన పునాది మీద వేయబడిందా, లేదా క్రీస్తు అనే బండ అనే పునాది మీద వేయబడిందా? క్రీస్తు అనే పునాది మీద వేయబడితే మన కొరకు, మనం ఈ భూమి మీద ఏ విధమైన పునాది మీద మనం ఉన్నామో అదే పునాది, అదే కట్టడిని, అదే స్థలాన్ని ప్రభు మన కొరకు ఆ పరలోక రాజ్యంలో ఆయన మన కొరకు సిద్ధపరిచేవాడై ఉన్నాడు. కాబట్టి అటువంటి కృపను ప్రభు ఇంకనూ మనకు దయచేలాగున ఒక్క నిమిషం అందరం లేచి నిలబడి దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేద్దాం. యేసు మీకే స్తోత్రాలు. జీవము కలిగిన దేవా మీకే స్తోత్రమని దేవుని దగ్గర మనం చిన్న పరీక్షించుకుందాం. ఈ సంవత్సరం ఆఖరిలోకి మనం వచ్చున్నాం, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోకి పాత సంవత్సరంలోనే లాగా మనం వెళ్ళే వరకు కాకుండా మన వస్త్రాలతో కాదు మనం అలంకరించుకోవాల్సింది, మన యొక్క ఆత్మీయ స్థితిని మనము నూతన పరుచుకునే వారం ఉందాం. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగలపడుడి అని ప్రభు ఏ విధంగా ఈ సంవత్సరం మనల్ని హెచ్చరించున్నాడు. ప్రభు దగ్గర అందరు చేతులు పైకెత్తుదాం. మనలో ఉన్న విశ్వాసము అని ఒక్కసారి ఎవరికి వారికి అనుకుందాం. నాలో ఉన్న విశ్వాసం ఏ విధంగా ఉంది, నాలో ఉన్న విశ్వాసం ఏ రకమైన విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను. ఒక్కసారి అందరు చేతులు పైకెత్తి దేవుని దగ్గర అందరు చేతులు పైకెత్తుదాం. నాలో ఉన్న విశ్వాసం ఎటువంటిది? ఒక్కసారి మిమ్మల్ని మీరు అనుకుందాం, ఎవరికి వారికి అనుకుందాం. నాలో ఉన్న విశ్వాసం ఎటువంటిది? నాలో ఉన్న విశ్వాసం లోక సంబంధమైనదా? నాలో ఉన్న విశ్వాసం దైవ సంబంధమైనదా? నాలో ఉన్న విశ్వాసం క్రీస్తు విశ్వాసం కలిగిన విశ్వాసమా, లేకపోతే లోక సంబంధమైన ఆచారాలు ఆచరించే ఈ లోక పునాదుల మీద కట్టబడిన విశ్వాసం అన్నది? ఒకసారి అందరూ దేవుని దగ్గర మనం హెచ్చరించబడదాం. యేసునైనా స్తోత్రాలు, యేసు మీకే స్తోత్రాలు. దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభా, అయా నాలో ఉన్న విశ్వాసం మంచి విశ్వాసంగా మార్చబడాలి, ఆరోగ్యమైన విశ్వాసముగా. అయా నాలో ఉన్న విశ్వాసమునైనా రకరకాల జబ్బులు కలిగిన విశ్వాసముగా ఉండకూడదు. అయా నాలో ఉన్న విశ్వాసం మంచి విశ్వాసముగా ఉండాలి ప్రభా అని దేవుని దగ్గర చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. జీవము కలిగిన మా యేసు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, అయా నైనా పౌలు ఏ విధంగా అయితే హెచ్చరించున్నాడో పరిశుద్ధాత్మదేవా, అయా మాలో విశ్వాసాన్ని ప్రభా మీరు హెచ్చరించిన విధానం కొరకే మీకు స్తోత్రాలు. అయా పరిశుద్ధపరచండి. అయా మాలో ఉన్న విశ్వాసాన్నైనా పునాది మీద, అనే బండ మీద కట్టబడిన విశ్వాసం, దాని మీద అయా మేము అంచెలంచెలుగా ఎదగగలిగిన కృపను మీరు మాకు దయచేయండి. మీకు స్తోత్రాలు ప్రభా. విశ్వాసమునైనా అయా అదినైనా ఆరోగ్యమైన విశ్వాసం ఉండేలాగా మీ కృప దయచేయండి. అయా నేను ఈ సమయంలో ప్రభు ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో అయా తండ్రి, నూతన సంవత్సరం ప్రవేశించబోతున్నాము. ఆ బిడ్డలందరూ కూడా ప్రభా అయ్యా ఒక నూతనమైన స్వభావం కలిగిన వారు గాను, నూతనమైన ఆలోచనలు కలిగిన వారు గాను,
యెహోషువ కాలేబులు వంటి విశ్వాసము కలిగిన వారుగాను అయ్యా అటువంటి విశ్వాసం కలిగిన వారుగా మీరు మార్చమంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం త్వరగా కొని. పరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. దయగల దేవా, కృపగల దేవా, మీ దయ సంకల్పం చొప్పున మీ కృపా కనికరం చొప్పున ఈ సంవత్సరపు ఆఖరి నెలలో 2వ వారము మీ పాదాల దగ్గరికి మమ్మలను సమకూర్చినందుకు వందనాలు. మీ సన్నిధిలో ప్రభువా మమ్మలను ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకను ప్రజలు కూడా క్రమము కలిగి భయము కలిగి మీ సన్నిధికి సకాలములో సక్రంగా రావటానికి ఆ మంచి ఆలోచనను అవకాశమును మీరు కలుగు చేయండి. ఆ రీతిగా మీరు నడిపించి మీకు మహిమకరంగా బిడ్డలకు దేవునికరంగా ప్రభువా మా యొక్క ప్రజలందరికీ గ్రామానికి క్షేమకరంగా ఉండులాగున ఈ యొక్క ఆరాధనను ఆశీర్వాదకరంగా కొనసాగించారు. అందుని బట్టి మీకు వందనాలు. మరి అంగల కుదురు జరిగే ప్రభు బల ఆరాధన బట్టి ఆత్మకూరు జరిగేటువంటి ఆరాధన బట్టి కూడా మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలోకి ప్రభువా మీ బిడ్డలుగా మమ్మల్ని ఉదయకాలం నడిపించి మీ కృపా క్షేమములతో దీవించి మీరు ఆదరించి ఒక్కొక్కరిని ఆశీర్వాదకరంగా నడిపించి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు.